నానా గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం 4 మార్క్స్ క్వశ్చన్లో ఈ చాప్టర్లో ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ మనకి కొత్తగా రాయిపోతున్నటువంటి స్టూడెంట్స్కి ఈ చాప్టర్లో మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి మన జేఎల్ సుబ్బారెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నెంబర్ 1 కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఒకటి, తర్వాత రెస్పిరేషన్ రెగ్యులేషన్ ఒకటి, రెస్పిరేటరీ డిజార్డర్స్. ఈ 3 మనం ఈరోజు ఒకసారి డిస్కస్ చేసుకుందాము. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. అక్కడ క్వశ్చన్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది దాని మీద అడిగాడు. నాన్న ఎక్కడైనా కానీ ఒక కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరగాలి అంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే డిపెండింగ్ అపాన్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాసెస్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్యాసెస్. అంటే ఆ యొక్క గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెషర్ మీద కానీ ఆ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఒక పాయింట్ అయితే, రెండవది సాల్యుబిలిటీ ఆఫ్ ది గ్యాసెస్, మూడవది వాటి మధ్య ఉన్నటువంటి లేయర్స్, దట్ ఈస్ మెంబ్రేన్ యొక్క థిక్నెస్ బట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్విలై ఉంది, ఒక లంగ్స్ ఉంది, లంగ్స్ లోపల ఒక మైన్యూట్ శాటిలైట్ స్ట్రక్చర్ అంటున్నాము, తర్వాత దాని కింద బ్లడ్ వెసల్, అవునా? సో ఇది వచ్చి సన్న లేయర్, సో ఇది ఒక లేయర్, దాని కింద మన యొక్క బ్లడ్ వెసల్, అవునా? సో ఈ లేయర్కి మధ్యలో ఉండేటువంటి థిక్నెస్ మీద కానీ లేదా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దాని మీద గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది డిపెండ్ అవుతుంది. సరే, ఇకపోతే మనకి ఫస్ట్ ఇయర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఎంతవరకు రాయాలి? ఇక్కడ ఒకటేనా, చాలా స్పిన్ పాయింట్గా రాస్తే ఈజీగా మార్క్స్ ఫోన్ చేయొచ్చు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ 3 టైప్స్. ఒకటి కార్బన్ డైఆక్సైడ్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ ఒకటైతే, కార్బోహైడ్రేట్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటు బైకార్బోనేట్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ ఒకటి, కార్బోహైడ్రేట్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా మూడవది. సో 3 ఫార్మ్స్లో శరీరంలో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ ద్వారా బయటికి వెళ్ళబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ శరీరంలో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ ద్వారా బయటికి పోవడానికి 3 మెథడ్స్ అవలంబించడం అనేది జరుగుతుంది. ఒకటి 20 to 22%, 25%, 20 నుంచి 25% కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది బ్లడ్లో ఉండే ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్తో కంబైన్ అయ్యి కార్బినో హిమోగ్లోబిన్గా ఫామ్ అవుతుంది. ఇది ఒక రివర్సిబుల్ రియాక్షన్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎక్కడైతే టిష్యూస్ ఉంటాయో అక్కడ ఏం జరుగుతుందంటే కెటబాలిక్ ప్రాసెస్ జరిగిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. మన శరీరంలో కూడా టిష్యూస్ దగ్గర ఏది ఎక్కువగా ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి చోట కార్బన్ డైఆక్సైడ్ ప్రెషర్ ఎక్కువగా, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్న చోట ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బ్లడ్లో ఉండే ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్తో కంబైన్ అయ్యి కార్బినో హిమోగ్లోబిన్గా ఫామ్ అవుతుంది. అది అక్కడి నుంచి లంగ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత లంగ్స్ దగ్గర ఆక్సిజన్ యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎలాగైతే ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్తో కంబైన్ అయిందో, ఆ కంబైన్ అయినటువంటి కార్బినో హిమోగ్లోబిన్ టిష్యూస్ దగ్గర నుంచి బ్లడ్ వెసల్స్ ద్వారా లంగ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ మళ్ళా విడిపోయి ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నాన్న 4 మార్క్స్ క్వశ్చన్లో సింపుల్గా మీరు ఆలోచించి రాయాల్సింది ఏంటంటే, శరీరంలో కెటబాలిక్ యాక్టివిటీ జరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. టిష్యూస్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ బ్లడ్లో ఉండే ఆర్బీసీ లోపల ఉండే హిమోగ్లోబిన్తో కార్బన్ డైఆక్సైడ్ కంబైన్ అవుతుంది. అక్కడ కార్బినో హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. అక్కడ ఏర్పడిన కార్బినో హిమోగ్లోబిన్ బ్లడ్ సర్క్యులేషన్లో భాగంగా
లంగ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ గా విడిపోవడం, కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ ద్వారా బయటకు వెళ్ళిపోవడము జరుగుతుంది. ఇది ఎంత పర్సెంటేజ్ అంటే 20 నుంచి 25%. ఇది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ దగ్గర బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆర్బీసీలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక ఎంజైమ్ అనేది ఉంటుంది నేను. ఆ ఎంజైమ్ ఏం చేస్తుందంటే కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఆర్బీసీలోకి ఎంటర్ అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది, అవునా? H2CO3 గా ఫామ్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి కార్బోనిక్ ఎన్హైడ్రేస్ దాన్ని ఏం చేస్తుందంటే బైకార్బోనేట్ గాను H+ గాను డివైడ్ చేస్తుంది. ఇంకా చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటరు ఇదేమవుతుందంటే H2CO3 గా మారుతుంది. దీన్ని మన యొక్క ఆర్బీసీలో ఉండే కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనే ఎంజైమ్, అవునా, HCO3 మైనస్ ప్లస్ H+ గా ఫామ్ చేస్తుంది. ఇది బైకార్బోనేట్. సో ఇలా బైకార్బోనేట్ గా ఫామ్ అయింది, అలా ప్లాస్మాలోకి వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఆర్బీసీలోకి ఎంటర్ అయిన తర్వాత వాటర్లో మిక్స్ అయిపోయి H2CO3 గా ఫామ్ అవుతుంది. ఈ H2CO3ని కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఏం చేస్తుందంటే HCO3 మైనస్ ప్లస్ H+ అంటే బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. సో ఇలా బైకార్బోనేట్ గా ఫామ్ అయింది, ఆర్బీసీ నుంచి బయటకు వస్తుంది. సో అలా బ్లడ్ సర్క్యులేషన్ లో భాగంగా అది అలా బయటకు వచ్చి మళ్ళా ఏమైపోతుందంటే అది H2O CO2 గా ఫామ్ అయ్యి బయటికి కార్బన్ డైఆక్సైడ్ అనేది లంగ్స్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 7%, ఆల్మోస్ట్ చూడండి 70% ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైకార్బోనేట్స్ ఓన్లీ. 70% దేంతో ఫామ్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఇలాంటి బైకార్బోనేట్. చాలా సింపుల్ అన్న. ఎగ్జామ్ లో మీరు రాయాల్సింది ఏంటంటే ద కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్స్ ఇంటూ ద ఆర్బీసీ. ఇన్ ఆర్బీసీ ఇట్ కంబైన్స్ విత్ వాటర్ అండ్ ఫార్మ్స్ H2CO3. సో కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్స్ ఇన్ ఆర్బీసీ. ఇన్ ఆర్బీసీ it combines with water and forms H2CO3. This H2CO3 is influenced by an enzyme called carbonic anhydrase. Divides H2CO3 into HCO3 plus HCO3 minus plus H+. So ఇలా HCO3 minus H+ గా డివైడ్ చేస్తుంది. ఇలా డివైడ్ చేసి ఆ HCO3 దట్ ఇస్ బైకార్బోనేట్ ని బయటికి పంపడం అనేది జరుగుతుంది. ఇలా బయటికి వచ్చింది, అలా బ్లడ్ సర్క్యులేషన్ లో లంగ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా ఏమైపోతుందంటే అది H తో ఇది కంబైన్ అయిపోయి వాటర్ తో అయిపోయి టోటల్ గా మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ గాను వాటర్ గాను మళ్ళా రివర్సిబుల్ రియాక్షన్ కదా ఇది. సో అలా జరిగిపోతుంది. నెక్స్ట్ రిమైనింగ్ చూసుకున్నట్టయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆ యొక్క ప్లాస్మాలో డిజాల్వ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 7%. సో మీరు చూసుకున్నట్టయితే ఒక 100 ml ఆఫ్ బ్లడ్ ఆల్మోస్ట్ ఒక 4 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ వెరీ ఈజియెస్ట్ ఎగ్జామ్ అన్న. సో 4 మార్క్స్ లో ఇంత రాస్తే చాలు. నెక్స్ట్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఇంకోటి ఏది ఇచ్చారంటే రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ అని ఇచ్చారు అన్న. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా ఇచ్చారు. దీంట్లో మనం చాలా లాజిక్ ఆలోచిస్తే ఏమేమి ఉన్నాయి. మన బ్రెయిన్ లో మెడుల్లా అబ్లాంగేటా, తర్వాత బ్రెయిన్ లోనే న్యూమోటాక్సిక్. ఇక్కడ చూడండి మెడుల్లా అబ్లాంగేటా న్యూమోటాక్సిక్ రెండు కూడా ఏంటంటే మనము రెస్పిరేషన్ ఎంత పీల్చుకోవాలి, ఎంత గాలి వదలాలి, ఎంత వేగంగా గాలి పీల్చుకోవాలి, ఎంత వేగంగా గాలి వదలాలి అన్న దానిపైన పరిపూర్ణమైనటువంటి కంట్రోల్ ఉండే సెంటర్స్ ఏదైనా బ్రెయిన్ లో ఉందంటే మెడుల్లా అబ్లాంగేటా పోనస్ వరులి. ఇక చూడండి మన మెడుల్లా అబ్లాంగేటా న్యూమోటాక్సిక్ అనేది ఏంటంటే రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. సో మన యొక్క బ్లడ్ లో ఉండే ఆక్సిజన్ బేసింగ్ అపాన్ రెస్పిరేషన్ ఎంత తీసుకోవాలి, ఎంత వదలాలి అనేది డిపెండింగ్ అపాన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి.
ఈ రెండింటికి దగ్గరలోనే ఒక సెంటర్ ఉంది, కీమో సెన్సిటివిటీ ఏరియా. కీమో సెన్సిటివిటీ ఏరియా అన్న అలాంటి సెంటర్ ఇంకొకటి ఉంది, ఇంకొక చోట కూడా ఉంది. మన యొక్క హార్ట్ దగ్గర ఉన్నటువంటి ఒక బ్లడ్ వెజల్, అయోర్టిక్ ఆర్చెస్ లేదా కెరోటిడ్ ఆర్టరీ, ఈ రెండు బ్లడ్ వెజల్స్ దగ్గర కూడా ఒక రిసెప్టర్స్ ఉన్నాయి. రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ లేదా హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ని ఐడెంటిఫై చేస్తాయి. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ కానీ ఎక్కువగా ఉంటే ఆ రెస్పిరేషన్ డీప్ గా తీసుకోవాలి అనే సెన్స్ చేసి ఇన్ఫర్మేషన్ రిసెప్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే హార్ట్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అయోర్టిక్ ఆర్చెస్ లేదా కెరోటిడ్ ఆర్టరీలో ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువైనా తక్కువైనా ఐడెంటిఫై చేసేది. ఇంకొకటి, మన బ్లడ్ లో ఉండే ఆక్సిజన్ తో సంబంధం లేకుండా రెస్పిరేషన్ జరుగుతూ ఉంటుంది. మన బాడీలో రెస్పిరేషన్ దేని మీద ఆధారపడి జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ మీద కానీ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మీదనే డిపెండ్ అవుతుంది, కానీ ఆక్సిజన్ తో సంబంధం లేదు. సో రెస్పిరేషన్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. దీస్ వేర్ ఐడెంటిఫైడ్ బై ది receptors which are present at the heart. సో హార్ట్ దగ్గర ఉన్నటువంటి అయోర్టిక్ ఆర్చెస్ కావచ్చు లేదా కెరోటిడ్ ఆర్టరీ, ఈ రెండింటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రెసెప్టార్స్ బ్లడ్ లో ఉండే పర్సంటేజ్ లెవెల్ ని సెన్స్ చేస్తుంది. దీంతో పాటు బ్రెయిన్ లో కూడా ఇంకొక సెంటర్ ఉంది, దట్ ఈస్ కీమో సెన్సిటివిటీ ఏరియా ఉంటుంది. అది కూడా బ్లడ్ లో ఉండే ఆ యొక్క ఆక్సిజన్ పర్సంటేజ్ ని ఐడెంటిఫై చేస్తుంది, చేసి బ్రెయిన్ కి పంపిస్తుంది ఇన్ఫర్మేషన్. బ్రెయిన్ లో రెండు మేజర్ పార్ట్స్ అయినటువంటి మెడులా అబ్లాంగేటా ప్లస్ నిమోటికా, దట్ ఇస్ పోనస్ వరోలి అంటారు. ఈ పోనస్ అవునా, దాన్ని నిమోటాక్సిక్ సెంటర్ అంటారు. ఈ పోనస్ వెరోలి లేదా నిమోటాక్సిక్ అంటారు. ఇది బేసిక్ గా బ్లడ్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ని ఎప్పుడు కూడా ఒక కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని ఈ యొక్క రెండు యొక్క కీమోసెన్సిటిక్ ఏరియా ప్లస్ ఈ యొక్క రిసెప్టర్స్ బేస్ చేసుకొని అది ఆ బ్రెయిన్ ఏం చేస్తుంటే సిగ్నల్ చేస్తుంది, ఇన్స్పిరేషన్ రేటు పెరగాల తగ్గాల అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది మన బ్రెయిన్. సో ఎగ్జామ్ లో 4 మార్క్స్ క్వశ్చన్ చాలా ఈజీగా రాయొచ్చు. బ్రెయిన్ లో నెంబర్ 1 బ్రెయిన్ రెస్పిరేషన్ లో బేసిక్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే నెంబర్ వన్ ఒకటి మెడులా అబ్లాంగేటా, 2 పోనస్ వెరోలి. సో ఈ రెండు కూడా మన యొక్క రెస్పిరేషన్ రేటు ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎంత గాలి పీల్చుకోవాలి, ఎంత గాలి వదలాలి, ఎంత వేగంగా గాలి పీల్చుకోవాలి అనేది డిసైడ్ చేస్తుంది. దీనికి దగ్గరలోనే ఇంకో సెంటర్ ఉంది, కీమోసెన్సిటిక్ ఏరియా, అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన యొక్క హార్ట్ దగ్గర ఉన్నటువంటి కెరోటిడ్ ఆర్టరీ, తర్వాత ఆ యొక్క అయోర్టిక్ ఆర్చెస్, ఇవన్నీ కూడా బ్లడ్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, హైడ్రోజన్ ఐడెంటిఫై చేసి ఆ సిగ్నల్స్ ని బ్రెయిన్ పంపించి బ్రెయిన్ ద్వారా నెర్వ్ సిగ్నల్స్ లంగ్స్ కి వచ్చి లంగ్స్ దగ్గర ఉన్నటువంటి మసిల్స్ ఆ ప్రకారంగా రియాక్ట్ అయ్యి ఆ ప్రకారంగా కాంట్రాక్షన్ రిలాక్షన్ జరిగి ఆ ప్రకారంగా ఆ యొక్క రెస్పిరేషన్ జరుగుతుంది. వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ నాన్న, యూ కెన్ రైట్. నాన్న మనకి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చి డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ డిజార్డర్స్. చాలా చిన్న క్వశ్చన్, 4 మార్క్స్కి ఇచ్చారంటే సంతోషంగా హ్యాపీగా అక్వైర్ చేయొచ్చు నాన్న. మనకి ప్రీవియస్ సిలబస్లో అయితే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, మీకు రివైజ్డ్ టెక్స్ట్ బుక్లో అయితే జస్ట్ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? ఒకటి ఆస్తమా, ఎఫ్సిమియా అండ్ ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఇచ్చాడు. నాన్న ఆస్తమా అంటే ఏం లేదు నాన్న, మనకి ఇప్పుడు చూడండి దీన్ని నాస్ట్రల్ అంటారు, దీని వెనకాల నాజల్ చేంబర్ అంటారు. అక్కడి నుంచి ఫారింగ్స్, లారింగ్స్, అవునా లారింగ్స్, తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే ట్రాకియా. ఈ ట్రాకియా మనం చూడండి మన యొక్క ఇలా ఇక్కడ లారింగ్స్, ఇది ట్రాకియా. ఈ ట్రాకియా 2గా డివైడ్ అవుతుంది, అవునా, దాన్ని బ్రాంకై అంటారు. ఈ బ్రాంకై
అనేక మార్లు చిన్న చిన్నదిగా డివైడ్ అవుతుంది, దాన్ని బ్రాంక్యూల్స్ అని అంటారు. ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెర్షియరీ బ్రాంకై అనేకమైనటువంటి బ్రాంకియల్ గా డివైడ్ అవుతూ ఉంటుంది. అది లంగ్ స్ట్రక్చర్. లంగ్ స్ట్రక్చర్ లో మనకి ఇక్కడ ఉన్నటువంటి లారింక్స్ నుంచి ట్రాకియా, ఈ ట్రాకియా రెండుగా డివైడ్ అవుతుంది, దాన్ని బ్రాంకై అంటారు. ఆ బ్రాంకై అనేకమైనటువంటి చిన్న చిన్న పైపులుగా డివైడ్ అవుతూ ఉంటుంది, దాన్ని ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెర్షియరీ బ్రాంకై అని చెప్తూ ఉంటారు. అటువంటి బ్రాంకియల్లో ఆ యొక్క బ్రాంకైలో థిక్నెస్ వస్తుంది. అంటే ఆ యొక్క గాలిపోయే పైప్ లో ఏమవుతుందంటే మ్యూకస్ అక్యుములేట్ అయిపోయి, మ్యూకస్ లాంటిది అక్యుములేట్ అయిపోయి ఒక ఇన్ఫ్లమేషన్, ఉబ్బు అంటే ఒక వాపు వచ్చినట్టు ఉండి, తద్వారా ఏమవుతుందంటే గాలి లోపలికి పోవడము బయటికి రావడము కష్టతరం అవుతుంది. సో దాన్ని ఆస్తమా అంటారు. సో ఆస్తమాలో ఏం జరుగుతుందంటే మనం పీల్చుకునే గాలి లోపలికి పోవడానికి బయటికి వచ్చేయడానికి పైపులు ఉంటాయి. ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, ఆ బ్రాంకై అనేవి కొంచెం వాపినట్టుండి ఎయిర్ ప్యాసేజ్ మామూలుగా అయితే ఎయిర్ ప్యాసేజ్ కి ఎంత ఓపెనింగ్ ఉంటుంది, ఆస్మా వాళ్ళకి ఏమైపోతుందంటే ఎయిర్ ప్యాసేజ్ కి తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ ఇంతే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఒక టిష్యూ లాంటిది, ఒక మ్యూకస్ తో కలిసినటువంటి టిష్యూ లాంటిది డెవలప్ అయిపోయి గాలి లోపల పోవడానికి రావడానికి కష్టమైపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే డిఫికల్టీ ఆఫ్ బ్రీతింగ్, గాలి పీల్చుకోవడానికి కష్టమవుతుంది. ఒక్కొక్క సందర్భంలో గాలి షార్ట్నెస్ ఆఫ్, అలాంటి సందర్భము ఈ యొక్క ఆస్మా కండిషన్ లో. తర్వాత వీజింగ్, గురక, అంటే ఎవరైనా మన డాక్టర్లు మనకి ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళు చూసే సౌండ్ వీజింగ్ సౌండ్, గురక లాంటి సౌండ్, ముక్కు ద్వారా కాదు లంగ్స్ లోనే ఒక అప్ అండ్ డౌన్ అనేది వీజింగ్ వస్తుంది. చెస్ట్ టైట్నెస్, ఇవన్నీ కూడా ఆస్మా. నెక్స్ట్ ఎప్సిమియా కండిషన్. ఎప్సిమియా కండిషన్ లో ఇది మేజర్ గా ఏమవుతుందంటే, ఎప్సిమియా కండిషన్ అంటే ఏం లేదు నాన్న, లంగ్స్ లోపల మనకి గాలి తిత్తులు ఉన్నాయి. మైన్యూట్ స్మాల్ సాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ ఆల్వియోలై. ఆ ఆల్వియోలై యొక్క గోడలు డ్యామేజ్ అయిపోతే గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరగదు. సో ఆల్వియోలై జరిగిపోతే ఏమవుతుందంటే, అంటే ఒక ఇక్కడ చూడండి, ఒక ఆల్వియోలై ఎలా ఉంటుంది, ఆ ఆల్వియోలై యొక్క గోడ అంతా కూడా ఒకటి డ్యామేజ్ అవ్వడం వల్ల. ఎందుకు మేజర్గా ఎప్పుడు డ్యామేజ్ అవుతుందంటే, ఎవరికి ఎక్కువ డ్యామేజ్ అవుతుందంటే స్మోకింగ్ చేసేవాళ్ళు. ఆ పొగంతా కూడా లంగ్స్ లో ఉండే చిన్నటి గాలి తిత్తే, ఎయిర్ శాక్ అంటారు, దాంట్లో నిండిపోవడం వల్ల బ్లాక్ అయిపోతుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగదు. నెక్స్ట్ లాస్ట్ ఆక్యుపేషనల్ డిజార్డర్. ఈ ఆక్యుపేషనల్ డిజార్డర్ ఎవరికి వస్తుందంటే, ఎవరైతే ఈ రాళ్ళు విరగొట్టే కంకర రాళ్ళు పగలు కొడుతుంటారు బిల్డింగ్ కట్టేదానికి, అటువంటి ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళకి ఈ యొక్క వాళ్ళు కంటిన్యూస్ గా ఆ యొక్క రాళ్ళ యొక్క దుమ్ము వాళ్ళు ముక్కులో పీల్చుకుంటూ ఉంటారు, మాస్క్ కూడా వేసుకోకుండా. అలాంటిది వాళ్ళ లంగ్స్ లోకి పోయిన తర్వాత లంగ్స్ లో రక్తమే కారుతుంది, ఫైబ్రోసిస్ అంటారు దాన్ని. సో లంగ్స్ లో ఈ యొక్క రాళ్ళ పొడి దుమ్ము లంగ్స్ లోకి పోవడం వల్ల ఆ లంగ్స్ అంతా కూడా ఫైబ్రోసిస్, అక్కడక్కడ రక్తం గడ్డగట్టడము, ఆకులు చీలడం అనేది జరుగుతుంది. సో అటువంటి కండిషన్స్ ఏమంటారంటే ఆక్యుపేషనల్ డిజార్డర్ అంటారు. నన్ను మూడు కండిషన్, ఒకటి ఆస్తమా, రెండోది ఎప్సిమా, మూడోది ఆక్యుపేషనల్. నన్ను ఆస్తమా అనేది ఎవరైతే ఎక్కువగా చలి ప్రాంతంలో జీవిస్తారో వాళ్ళకి ఆ యొక్క పైపుల్లో ఎక్కువగా మ్యూకస్ అక్యుములేట్ అయిపోయి గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది, వాళ్ళని ఆస్తమా కండిషన్ అంటారు. ఎప్సిమా కండిషన్ అంటే ఎవరైతే సిగరెట్లు పొగ ఎక్కువగా పీలుస్తారో వాళ్ళకి వచ్చే కండిషన్ ని ఎప్సిమా కండిషన్ అంటారు. ఎవరైతే ఫ్యాక్టరీల దగ్గర పనిచేస్తూ ఉంటారో ఆ యొక్క ఇసుక, రాళ్ళు, దుమ్ముని పీల్చుకుంటారో వాళ్ళకి లంగ్స్ లో ఉండే గాలి తిత్తి ఆవిలో డ్యామేజ్ అవుతే వాళ్ళకి వచ్చే వ్యాధి ఆక్యుపేషనల్ డిజార్డర్స్. ఈ మూడు మీరు ఎగ్జామ్లో రాస్తే చాలు.